హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా పురుషులు ఏదో ఒక సందర్భాల్లో వారి యొక్క లైంగిక పటుత్వం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. సో సహజంగానే అది అందరిలో జరుగుతుంది. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వయసులో ఖచ్చితంగా ఈ సమస్య అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ సమస్యను మనము చాలా త్వరగానే గుర్తించవచ్చు. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యను త్వరగా గుర్తించినట్లయితే చాలా ఇంట్లో ఉన్నటువంటి మన చిన్న చిన్న చిట్కాల ద్వారానే దాన్ని మళ్ళీ మనం క్యూర్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ సమస్యలు రావడానికి గల కారణాలను మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దేనివల్ల వచ్చింది అనేది మనము గమనించాలి. వాటిని తిరిగి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా మళ్ళీ మీరు కోల్పోయిన పటుత్వాన్ని మీరు తిరిగి పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలకు, ఇలాంటి పటుత్వాన్ని పొందడానికి లేదా నపుంసకత్వాన్ని తగ్గించడానికి నేను ఇంతకు ముందు కూడా ఎన్నో రకాల వీడియోస్ని కూడా నేను మీకు అందించడం అనేది జరిగింది. అయితే చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ మీరు చాలా రకాల వీడియోస్ పెడుతున్నారు కదా, అందులో ఏ వీడియో బెస్ట్ అని. వాస్తవానికి ఏ వీడియో బెస్ట్ అనేది ప్రతి చిట్కా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అని అంటే దాని గురించి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అని అంటే ఏదో ఒక సందర్భాల్లో కొంతమందికి కొన్ని అందుబాటులో ఉంటాయి, కొంతమందికి ఉండకపోవచ్చు. అందుబాటులో ఉన్న వాటితో వాళ్ళు ఉపయోగపడుతున్న ఉద్దేశం కొద్దీ చాలా రకాల వీడియోస్ నేను తీస్తూ ఉంటాను. అందులో భాగంగానే నపుంసకత్వాన్ని తగ్గించి పటుత్వాన్ని పెంచే ఒక అద్భుతమైన చిట్కాని మీకు చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిందల్లా సునాముఖి చూర్ణం. సునాముఖి చూర్ణం అనేది నీలతంగడి ఆకు చూర్ణం అని కూడా అంటారు. ఈ సునాముఖి చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్గా ఉంది ఇప్పుడు. ఓకేనా? మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఉదయము అదేవిధంగా రాత్రి పూట ఒక గోరువెచ్చడి లేకపోతే వేడి పాలలో కానివ్వండి ఒక చెంచాడి ఈ చూర్ణాన్ని వేసుకొని ఒక చిటికెడు మోతాదులో పచ్చకర్పూరాన్ని దాంట్లో కలుపుకోవాలి. చిటికెడు మోతాదులో పచ్చకర్పూరాన్ని దాంట్లో కలుపుకొని ప్రతిరోజు కనుక మీరు ఉదయము అదేవిధంగా రాత్రి పూట పడుకునేటప్పుడు ఒక గంట అంటే అన్నం తినక గంట తర్వాత కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది, జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది, మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి ఉపయోగపడుతుంది, మోషన్ ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడుతుంది, చర్మ వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చాలా రకాలుగా ఇది మన శరీరానికి మేలు చేస్తుంది. హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి, నరాల బలహీనతను తగ్గించడానికి, ఇవన్నిటికి కూడా ఈ సునాముఖి అదేవిధంగా ఈ పచ్చకర్పూరం చిట్కా అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సో ప్రయోగించండి, తప్పకుండా దీనివల్ల మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ కనుక మీరు ఇంకా ఈ సమస్యతో తీవ్రంగా బాధపడుతూ ఎన్ని రకాల మందులు వాడినా ఎలాంటి వాటితో వాడినా మీకు ఫలితం లేనట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి దీనికి సంబంధించినటువంటి అన్ని సలహాలని, సూచనలు, మెడిసిన్స్ని కూడా మీరు పొందవచ్చు. పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మెడిసిన్ని పొంది ఇంటి వద్దనే ఉండి మేము చెప్పినట్టుగా ఫాలో అవుతూ ఈ సమస్య నుంచి ఈజీగా మీకు బయటపడవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.